ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటేనండి, అప్పట్లో విడుదలైనప్పుడు ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పటికీ అంతే సంచలన చిత్రంగా మిగిలిపోయింది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర రంగంలో యాక్షన్ చిత్రాలకి సరికొత్త గ్రామర్ ని సృష్టించింది. ఈ సినిమానండి ఒక హీరోకి 62వ సినిమా. ఆయన 60 సినిమాల్లో నటిస్తే ఎంత పేరు తెచ్చుకున్నారో అంతకు 60 రెట్లు మించిన పేరు ఈ ఒక్క సినిమాతో సొంతం చేసుకున్నారు. 1983లో విడుదలైన ఖైదీ సినిమా గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. చిరంజీవి గారి కెరీర్ నే కాకుండా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక మరపురాని మలుపుగా మైలురాయిగా మిగిలిపోయిన యాక్షన్ చిత్రం ఖైదీ. ఆ చిత్ర విశేషాలు ఈ రోజు విందాం. ఆ సంవత్సరం అండి 1983లో చిరంజీవి గారివి 14 సినిమాలు విడుదలైనవి. చిరంజీవి గారి కెరీర్ మొత్తంలో 14 సినిమాలు విడుదలైన సంవత్సరం 1983. ఆ సంవత్సరంలో ఈ ఖైదీ సినిమా మొత్తం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే యాక్షన్ సినిమాలకి ఒక కొత్త ఒరవడి సృష్టించింది. అలాగే చిరంజీవి గారి కెరీర్ లో మొట్టమొదటిసారిగా ₹1 కోటి దాటి వసూలు చేసిన చిత్రం కూడా ఖైదీ. అంటే అంతకు ముందు వరకు ఆయన శతదినోత్సవ చిత్రాలు, విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆయనకి ₹1 కోటి దాటి వసూలు చేసిన సినిమా ఖైదీ. ఇంకో విశేషం ఏమిటంటే 1983లో 2 అద్భుతాలు జరిగినాయండి ఆంధ్రదేశంలో. ఒకటి, తెలుగుదేశం పార్టీ మొదలవడం, అధికారంలోకి రావడం. రెండోది, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈ ఖైదీ విడుదలవడం. అంటే దాంతో పోల్చొచ్చో లేదు కానీ అంత ప్రభావాన్ని తెలుగు సినిమాల మీద కలగజేసింది ఈ ఖైదీ చిత్రం. ఈ చిత్ర విశేషాలు చాలా 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 ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అసలు సినిమా ఎలా మొదలైంది? ఇంత అద్భుతంగా హిట్ అయిన సినిమా అంటే ఇన్ని రోజులు కష్టపడి కథ తయారు చేసుకున్నారో అనుకుంటాం కదా. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చెప్తున్నారు, దాదాపుగా 2 సంవత్సరాలు కష్టపడి కథ తయారు చేసుకున్నామండి, 4 ఏళ్లు కష్టపడి కథ తయారు చేసుకున్నామండి, గత సంవత్సరంన్నరగా ఈ కథ మీద కూర్చున్నామండి అని చెప్తూ ఉంటారు. మరి ఇంత ఘన విజయం సాధించిన ఖైదీ కథ 5 రోజుల్లో, కేవలం 5 రోజుల్లో తయారైందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. 5 రోజుల్లోనే ఈ కథ ఎలా తయారైంది, అసలు 5 రోజుల్లో ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, ఇంకా చాలా ఆసక్తికరమైన విశేషాలు. ఎక్కడ మొదలు పెడదామండి? ఏ సినిమా అయినా నిర్మించాలంటే ముందుగా నిర్మాత ఉండాలి కదా. నిర్మాత గారి దగ్గర మొదలు పెడదాం. మేదరమెట్ల తిరుపతి రెడ్డి అని ఆయన ఎంబీబీఎస్ చదువుకున్నారు. ఆయన నెల్లూరు. డాక్టర్ అయినప్పటికీ సినిమా ఫైనాన్సింగ్ వ్యాపారం చేద్దామని ఆయన మద్రాసు వచ్చారు. నెల్లూరు మద్రాసు మధ్యలో షటిల్ అవుతూ మద్రాసులో సినిమాలకి ఫైనాన్సింగ్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయన. ఆ సినిమా ఫైనాన్సింగ్ వ్యాపార లావాదేవీల దృష్ట్యా ఆయనకి కోదండరామరెడ్డి గారితో, చిరంజీవి తోటి పరిచయం అయ్యింది. కోదండరామరెడ్డి గారిది ఈ తిరుపతి రెడ్డి గారిది కూడా ఒకే ఊరు అన్నమాట. వాళ్ళిద్దరు పరిచయాలతోటి ఈయన సినిమా ఫైనాన్సింగ్ వ్యాపార అనుభవంతో ఆయన 4-5 సంవత్సరాలు అయ్యాక బిజినెస్ లో చిరంజీవి గారితోటి కోదండరామరెడ్డి దర్శకత్వంలో సినిమా తీద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. దానికి ఆయన ఫ్రెండ్స్ కూడా ఆయనతోటి భాగస్వాములుగా చేరారు. ధనుంజయ రెడ్డి, నరసారెడ్డి, సుధాకర్ రెడ్డి. 4 నిర్మాతలు సిద్ధమయ్యారు. వాళ్ళ ఊరు వాడే కోదండరామరెడ్డి గారు దర్శకుడు. చిరంజీవితో పరిచయం ఉన్న దృష్ట్యా ఆయన హీరోగా అనుకున్నారు. ఈ సినిమా అనుకునే ముందు వరకు కోదండరామరెడ్డి, చిరంజీవి వాళ్ళ కలయికలో 4 సినిమాలు వచ్చినాయి. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్లు, శివుడు. అందులో బ్రహ్మాండంగా ఆడకపోయినా కోదండరామరెడ్డి యాక్షన్ సినిమాలు తీస్తారు అని ఒక పేరు వచ్చింది. అలాగే చిరంజీవి కూడా అప్పటికే కొన్ని శతదినోత్సవ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా వచ్చేటప్పటికి చిరంజీవి చిత్రరంగ ప్రవేశించే 5 సంవత్సరాలైంది. ఆయన రికార్డు కూడా తెలుసు కదా, మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే 60 సినిమాలు పూర్తి చేశారు. ఇప్పట్లో లాగా సంవత్సరానికి ఒక సినిమా కాకుండా అప్పట్లో ఒక హీరో సినిమాలు దాదాపుగా 10 రోజులు 20 రోజులు గ్యాప్ తోటి విడుదలవుతూ ఉండే. చిరంజీవి గారి వేగం కూడా అలాగే కొనసాగుతూ వచ్చింది 5 సంవత్సరాలు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా. సరే, చిరంజీవితో సినిమా తీద్దాం అనుకున్నప్పుడు తర్వాత కావాల్సింది కథ కదా. ఆ రోజుల్లో వియత్నాం వీడు సుందరం అని ఒక తమిళ రచయిత, ఆయన
ఈ మాస్ సినిమాలకి, యాక్షన్ సినిమాలకి కథలు రాస్తూ ఉండేవాడు. ఆయన్ని కథా రచయితగా అనుకున్నారు. ఆయన కథలు చెప్తూ వస్తున్నాడు. నిర్మాత, దర్శకుడు వింటున్నారు. వాళ్ళకి ఏమి కథలు నచ్చట్లేదు. కథ ఆయన అనుకున్నాక మాటలు రాయడానికి పరచూరి బ్రదర్స్ ని అనుకున్నారు. ఓన్లీ మాటలు మాత్రమే, కథ మళ్ళీ ఆ తమిళనే చెప్పాలి. పరచూరి బ్రదర్స్ అప్పటి వరకు వాళ్ళ కెరీర్ ఎలా ఉందంటే, పరచూరి బ్రదర్స్ కి చిరంజీవికి ఒక అనుకోనటువంటి ఒక సంబంధం ఉంది. ఏమిటంటే, పరచూరి వెంకటేశ్వరరావు గారు మొట్టమొదటిగా మాటలు రాసిన చలిచీమల సినిమా 1978లో విడుదలైంది. చిరంజీవి మొట్టమొదటిసారిగా నటించిన సినిమా ప్రాణం ఖరీదు కూడా 1978లో విడుదలైంది. మొట్టమొదటిగా విడుదలైన సినిమా. ఆయన మొట్టమొదటిగా నటించిన పునాదిరాళ్లు, అది ఆలస్యంగా విడుదలైంది. విడుదలైన మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు. అంటే దాదాపుగా పరచూరి బ్రదర్స్, చిరంజీవి ఒకే సంవత్సరంలో వాళ్ళ చిత్రరంగ కెరీర్ ని మొదలు పెట్టారు. ఈ సినిమా ముందు వరకు పరచూరి బ్రదర్స్ దాదాపుగా అభ్యుదయ చిత్రాలకు మాత్రమే మాటలు రాస్తారు. అంటే ఈ చరిత్ర ఏ సిరాతో, ఈ పిల్లకు పెళ్ళవుతుందా, మరో మలుపు, ఇలాంటి సినిమాలకు మాత్రమే రాస్తారని ఒక పేరుంది. అయితే వాళ్ళు కూడా వ్యాపారాత్మక చిత్రాలకు రాయగలరు అని 1983లోనే ముందులో విడుదలైంది ముందడుగు అని కృష్ణ శోభన్ బాబు వాళ్లతో వచ్చిన సినిమా. ఆ సినిమాకి మాటలు రాశాక పర్వాలేదు, పరచూరి బ్రదర్స్ మామూలు కమర్షియల్ సినిమాలకు కూడా రాయగలరు అని ఇండస్ట్రీలో ఒక పేరు వచ్చింది. చిరంజీవి గారి విషయానికి వచ్చేసరికి వాళ్ళు చిరంజీవి నటించిన రోషగాడు అనే సినిమాకి మాటలు మాత్రం రాశారు ఈ సినిమా అనుకోవడానికి ముందు. ఆ సినిమా దర్శకుడు కేఎస్ఆర్ దాస్. ఆ సినిమా ఒక మాదిరిగా ఆడింది. ఆ విధంగా పరచూరి బ్రదర్స్ నేపథ్యం అది, వాళ్ళకి చిరంజీవి గారి సినిమాలకి ఉన్న సంబంధం అది. అలాగే కోదండరామరెడ్డి, చిరంజీవి ఉన్న కాంబినేషన్ లో నేపథ్యం అది. ఇప్పుడు కథ వింటున్నారు. ఆయన ఎన్ని కథలు చెప్పినా నచ్చట్లేదు. చిరంజీవి గారు ఇచ్చిన డేట్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. 1983 జూన్ 15 నుంచి ఆయన నిర్మాతలకి షూటింగ్ పెట్టుకోమని చెప్పారు. జూన్ 8వ తారీఖు వరకు వచ్చేసింది. కథలేమీ నచ్చట్లేదు. అప్పుడు నిర్మాత ఏం చెప్పారంటే పరచూరి బ్రదర్స్ ని, అయ్యా వారం రోజుల్లో షూటింగ్ ఉంది, ఈ డేట్స్ కనుక మనం మిస్ అయితే చిరంజీవి గారి డేట్స్ వేరే నిర్మాతకి వెళ్ళిపోతాయి, మేము అనుకున్న ప్రణాళికలన్నీ వెనక్కి వెళతాయి, ఏమైనా సరే ఈ ఆపద నుంచి మీరే కాపాడాలి, మీరే ఏదో ఒకటి చేయండి అని పరచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్ళారు. అంటే ఏమిటి, కథ కూడా వాళ్ళనే రాయమని అడగడానికి. ఊరికే కథ రాయమని చెప్పకుండా ఆయన ఫస్ట్ బ్లడ్ ఇంగ్లీష్ సినిమా క్యాసెట్ ఒకటి తీసుకుని పరచూరి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి, దీన్ని చూసి ఈ లైన్స్ లో కథ ఒకటి తయారు చేయండి అని చెప్పారు. ఆయన ఒక రాత్రి ఆ సినిమా చూశారు. మర్నాడు పొద్దున్నే జూన్ 10వ తారీఖు వచ్చేసింది. ఇంకా 5 రోజులే టైం ఉంది. జూన్ 10వ తారీఖు పొద్దున్నే 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఆ ఫస్ట్ బ్లడ్ కేవలం స్ఫూర్తిగా తీసుకుని మొట్టమొదటి సీను, మిగతా కథ అంతా ఈయన అల్లుకుని 6 గంటల్లో మొత్తం సినిమా కథ సిద్ధం చేసేశారు. కథ అయితే అయ్యింది. ఆ సాయంకాలం వెళ్లి ఆయన కోదండరామరెడ్డికి, ఈ నిర్మాత తిరుపతి రెడ్డికి వినిపించారు. వాళ్ళకి చూడగానే కథ బాగా నచ్చింది. సరే కథ బాగానే ఉంది, డైలాగ్ మొదలు పెట్టేసేయండి అని చెప్పారు. రోజులు తరుముకు వస్తున్నాయి. ఇంకొక 5 రోజులు మాత్రమే సమయం ఉంది. చిరంజీవి గారికి కథ వినిపించేటటువంటి సమయం కూడా లేదు వాళ్ళకి. సరే డైలాగ్స్ రాసేద్దాం అనుకుని డైలాగ్స్ ఎలా రాశారు, అప్పట్లోనూ తర్వాత చాలా సంవత్సరాలు కూడా పరచూరి వెంకటేశ్వరరావు గారు కథ దాని యొక్క క్లుప్తంగా స్క్రీన్ ప్లే రాస్తే పరచూరి గోపాలకృష్ణ సంభాషణలు రాస్తుంటారు. ఆ పరచూరి గోపాలకృష్ణ రాసిన సంభాషణలు మళ్ళా వెంకటేశ్వరరావు గారు ఇంకొకసారి దాన్ని ఫైనల్ గా ప్రూఫ్ దిద్దుతారనమాట. అది వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అలా నడుస్తూ ఉంటుంది. సరే ఈ ఖైదీ కథ అనుకున్నాక పరచూరి వెంకటేశ్వరరావు గారు స్క్రీన్ ప్లే రాయడం మొదలు పెట్టారు. ఇంకో చిన్న విశేషం ఏమిటంటే, ఆ రోజుల్లో వీళ్ళిద్దరూ పరచూరి బ్రదర్స్ ఇంకా మద్రాసులో సెటిల్ కాక ముందు సినిమాలకు పనిచేసేటప్పుడు వీళ్ళు నూతన్ ప్రసాద్ ఇంటి పైన ఉండేవాళ్ళు. నూతన్ ప్రసాద్ గుర్తుండే ఉంటాడు కదా, స్వర్గీయ నూతన్ ప్రసాద్ అని క్యారెక్టర్ యాక్టర్. నిజానికి నూతన్ ప్రసాద్, పరచూరి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి మిత్రులు, నాటకాల మిత్రులు. ఆ పరిచయం తోటి నూతన్ ప్రసాద్ అప్పటికే సినిమాల్లో బాగానే స్థిరపడ్డారు. ఆయన ఇంటి పైన వీళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు పరచూరి బ్రదర్స్. వాళ్ళ ఇంటి పైన కూర్చుని ఒక రూమ్ లో పరచూరి వెంకటేశ్వరరావు గారు రాత్రిపూట స్క్రీన్ ప్లే రాయడం,
పగలు గోపాలకృష్ణ గారు ఆ ప్రతి సీన్ కి కూడా సంభాషణలు రాయడం. అలా 11, 12, 13 3 రోజుల్లో మొత్తం సంభాషణ అంతా సిద్ధం చేశారు. ఎలా ఉంటేదంట, పరచూరి వెంకటేశ్వరరావు గారు నూతన ప్రసాద్ ఇంటి పైన ఉంటే బాగా దోమలు కుట్టాయట వేసవికాలం. ఆ దోమల బారి నుంచి తప్పించుకోవడానికి ఆయన కిందకు వచ్చి కింద ఒక ఏసీ రూమ్ లో ఉంటే ఏసీ రూమ్ లో ఉండేవాళ్ళు. అయితే పని లేకుండా ఏసీ రూమ్ లో పడుకోవడం ఇష్టం లేక రాత్రిపూట ఆ ఏసీ రూమ్ లో కూర్చుని ఆయన స్క్రీన్ ప్లే రాస్తూ ఉండేవాడు. స్క్రీన్ ప్లే ఎంత డీటెయిల్డ్ గా రాశారంటే, అంటే వాళ్ళు కథ రాసేటప్పుడే వాళ్ళు ఊహించినటువంటి విధానం. ఆ అమ్మాయి కర్టెన్ తీసింది, వేళ్ల మీద వెలుగు కిరణాలు ప్రసరించాయి, అంత డీటెయిల్డ్ గా రాసేవాడు వెంకటేశ్వరరావు గారు. పొద్దున్నే గోపాలకృష్ణ గారు దానికి సంభాషణ రాయడం. 11, 12, 13 అయిపోయింది. ఇంకా 14వ తారీఖు ఒక్కరోజే ఉంది మధ్యలో. 15వ తారీఖు షూటింగ్ మొదలు పెట్టాలి. 14వ తారీఖుని పరచూరి వెంకటేశ్వరరావు గారు ఆ డైలాగ్స్ ని చూసి వాటికి తుది మెరుగులు దిద్ది స్క్రిప్ట్ అయిపోయింది అనుకున్నారు. అంతవరకు చిరంజీవి గారికి వినిపించలేదు. ఆయన వేరే చోట ఎక్కడో షూటింగ్ లో ఉన్నారు. ఈ మధ్యలో ఇంకొక చిన్న మార్పు ఏమో జరిగిందంటే, ఈ నిర్మాత తిరుపతి రెడ్డి కూడా ఈ కథా చర్చల్లో పాల్గొని చాలా మార్పులు చేశారు. వీళ్ళు మొట్టమొదటిసారిగా రాసుకున్న కథ ఇప్పుడు మనం చూస్తున్న ఖైదీ కథకి ఒక 50% వేరేగా ఉంటుంది. మొట్టమొదటిగా వాళ్ళు రాసుకున్నది ఏంటంటే, చిరంజీవిని ఒక పల్లెటూరు అబ్బాయిగా చూపించారు. మెయిన్ ప్రధాన అంశం అదే, అమ్మాయిని ప్రేమించడం, తండ్రి ఒప్పుకోకపోవడం, ఈ హీరో తండ్రిని చంపించేయడం, అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకటి హీరోకి సంబంధించిన వాళ్ళని చంపించుకుంటూ వెళ్తే ఇతని పగ పెంపొందించుకోవడం, జైలుకి వెళ్లడం, వెనక్కి రావడం, ఇతను చంపేసేయడం, మొత్తానికి కథ అదే. కానీ దాని నేపథ్యం మాత్రం మొట్టమొదటిగా అనుకున్నప్పుడు చిరంజీవిని ఒక పల్లెటూరు అబ్బాయిగా అనుకున్నారు. పల్లెటూరు అబ్బాయిగా ఉండి ఈ ధనవంతుల అమ్మాయిని ప్రేమించేసరికి హీరో తండ్రిని చంపించేసి ఆ బాకీ తీర్చడానికి హీరోని వచ్చి తన ఇంట్లో పనిచేయమని అడుగుతాడు రావు గోపాలరావు. అది మొట్టమొదటిసారిగా అనుకుంది. ఇతను ఆ ఇంటికి పాలేరుగా వెళ్ళినప్పుడు అక్కడంతా హాస్యం సీనులు రాసుకున్నారు. ఆయన ఏదో ఇల్లంతా సున్నం వేస్తుంటే రావు గోపాలరావు కూడా సున్నం వేయడం, ఇట్లాగే హాస్యంగా రాసుకున్నారు. ఇదంతా చూశాక నిర్మాత చెప్పారట, ఏమండి ఇది పగ ప్రతీకారం ప్రధానాంశంగా నడవాలి, ఈ ప్రేమ అనేది ద్వితీయాంశంగా ఉండాలి, అది ముందుకు రాకూడదు. అలాగే చిరంజీవిని పాలేరుగా చూపిస్తే ప్రేక్షకులు ఆ చిరంజీవిలో పెరిగేటటువంటి పగని అంతగా వాళ్ళు ఆస్వాదించలేరు, అందుకని బ్యాక్ డ్రాప్ మార్చేసేయండి, చిరంజీవిని పల్లెటూరు మనిషిగా కాకుండా కాలేజీ స్టూడెంట్ గా చూపించండి, అక్కడ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నట్టుగా, వాళ్ళు ఊరొస్తుంటే వాళ్ళ నాన్న చూసినట్టుగా పగ ప్రతీకారం దాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ కథ రాయండి అని నిర్మాత సజెస్ట్ చేశారు. ఆ సలహా మేరకు పరచూరి బ్రదర్స్ కథ మార్చడం, దానికి అనుగుణంగా సంభాషణలు రాయడం జరిగింది. సినిమాకి ఖైదీ అన్న పేరు కూడా నిర్మాత తిరుపతి రెడ్డి గారే చూపించారట. ఆ విధంగా 5 రోజుల్లో సినిమా కథ అనుకోవడం, దానికి సవరణలు చేయడం, తర్వాత దాన్ని మళ్లీ తిరగరాయడం, 3 రోజుల్లో సంభాషణలు రాయడం, 4వ రోజు అయిపోయి 5వ రోజున జూన్ 15, 1983 షూటింగ్ కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంత కథ జరిగిందండి ఈ సినిమా మొదలవడానికి వారం ముందు. సినిమా షూటింగ్ సమయంలో ఏం జరిగింది, సినిమా అయిపోయాక ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది, ఈ సినిమా సృష్టించినటువంటి రికార్డులు, అలాగే ఈ కథ రాసేశాక పరచూరి బ్రదర్ చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఈ కథలో చాలా అద్భుతమైనటువంటి అంశాలు కనిపించినాయట. ఇవన్నీ పరచూరి గోపాలకృష్ణ గారు ఆయన రాసుకున్నటువంటి PhD పుస్తకంలో రాశారు. ఆ విధంగా సినిమా కథ 5 రోజుల్లో తయారైంది ఖైదీకి. షూటింగ్ జూన్ 15, 1983 మద్రాసులో ఉదయం 8 గంటలకి ఒక లాన్ లో మొదలైంది. మొట్టమొదటి దృశ్యం ఏమిటంటే వాళ్ళు చిత్రీకరించింది, ఇందాక మొట్టమొదటిలో మనకు పాట విన్నాం చూడండి, విశ్వామిత్రుడు మేనక వాళ్ళ మీద చిత్రీకరించినటువంటి ఆ నృత్య నాటకానికి సంబంధించిన పాట. ఆ పాట అవగానే వచ్చేటటువంటి ఒక దృశ్యాన్ని వీళ్ళు ప్రారంభ షూటింగ్ దీనిగా చిత్రీకరించారు. మొట్టమొదటి ముహూర్తం షాట్ గా చిత్రీకరించారు. అదేంటంటే చిరంజీవి మాధవి అనుకోవడం, అమ్మాయి సినిమా రమ్మండం, ఇతనేదో నువ్వు ప్రేమిస్తే వస్తాను లేకపోతే నేను కరెక్ట్ గా చెప్తే వస్తానండం, ఆ సంభాషణని ముహూర్తం షాట్ గా
చిత్రీకరించారు. ముహూర్తం అయిపోయింది. ఆ మధ్యాహ్నం ఉదయం పూట ముహూర్తం అయిపోయాక మధ్యాహ్నం జైలు దృశ్యాలను చిత్రీకరిద్దాం అనుకున్నారు. అయితే కోదండరామరెడ్డి గారు అనుకున్నారట, ఇదేమిటి సెంటిమెంటల్ గా మొట్టమొదటి రోజే జైలు సీన్లు తీయడం ఏమిటి అని. కాకపోతే మిగతా వాళ్ళందరూ కలవడం, మిగతా యాక్టర్స్, సాంకేతిక నిపుణులు అందరికీ డేట్లు కలవడంతో ఆ రోజే జైలు సీను తీద్దామని మొదలుపెట్టారు. అందులో చిరంజీవి గారిది స్టూడెంట్, పల్లెటూరు నుంచి వెళ్లి చదువుకున్న స్టూడెంట్ కదా, అందుకని ఆ ఖైదీ వేషం వచ్చేసరికి ఆయనకి మామూలుగా పల్లెటూరు నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి చొక్కా ప్యాంటు వేద్దామని ముందుగా కాస్ట్యూమ్స్ రెడీ చేశారు. సరే, ఆయన షూటింగ్ వచ్చారు. ఆ షూటింగ్ వచ్చి చూశారు, ఏమిటంటే చొక్కా ప్యాంటు మామూలుగా ఉంది. అప్పుడు చిరంజీవికి ఒక ఐడియా వచ్చిందట, ఏమిటి ఖైదీ అంటే ఏదైనా కొంచెం విభిన్నంగా ఉండాలి కదా, మామూలుగా ప్యాంటు షర్టు ఉంటే ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వదు, వెరైటీగా చూపిద్దామని ఆయన కోదండరామరెడ్డి గారితో చెప్పారట. ఇది కాదు సార్, మనం ఏదైనా కొత్త రకంగా డ్రెస్ పెట్టుకుందాం అంటే ఆయన నువ్వే చెప్పు చిరంజీవి అని అడిగారట. ఆయనకి సడన్ గా ఒక ఆలోచన వచ్చి, నాకు ఒక గంట టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఇంటికి కబురు చేసి ఒక నల్ల ప్యాంటు టీ షర్ట్ తీసుకురమ్మని చెప్పి అది తీసుకొచ్చాక ఆ టీ షర్ట్ చేతులు కత్తిరించేసి నల్ల ప్యాంట్ వేసుకుని టీ షర్ట్ టక్ చేసి దాని మీద బెల్ట్ పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుసు కదా మీకు, ఖైదీ అనగానే చిరంజీవి గారు ఆ డ్రెస్సే గుర్తు వస్తుంది. ప్యాంట్ లోపలికి వచ్చిన టీ షర్ట్, చేతులు లేని టీ షర్ట్, దాని మీద బెల్ట్. ఈ విధంగా దానికి ఒక సింబాలిక్ గా వచ్చినటువంటి డ్రెస్ కూడా చిరంజీవి గారు ఓన్ గా అనుకుని తయారు చేసినటువంటిదట. ఆ రోజు మధ్యాహ్నం షూటింగ్ అయింది. ఆ డ్రెస్ తోటి జైలు దృశ్యాలు అయిపోయినాయి. ఆ రాత్రి ఆ ప్రసాద్ ల్యాబ్స్ లోనే ఓ పార్టీ అరేంజ్ చేశారట సినిమా మొదలైనంతగా. అప్పటి వరకు చిరంజీవి గారికి అదేంటో తెలియదు, ఆయన వినలేదు. ఎందుకంటే ఆయన వేరే చోట షూటింగ్ లో ఉండి ముహూర్తానికి పావు గంట ముందే మద్రాసుకు చేరుకున్నారట. ఆ రాత్రి ఆయనకి కథ వినిపించారు. ఆ కథ కూడా ఎలా వినిపించారు, మొట్టమొదటిసారి పర్చూరి వెంకటేశ్వరరావు నిర్మాతలకి చెప్పినప్పుడు టేప్ చేసినటువంటి టేప్ వేసి వినిపించి దాంట్లో ఉన్నటువంటి మార్పులను కూడా చెప్పారట. ఆయనకి బాగా నచ్చింది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా వస్తుంది కదా అని ఆయన కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి అందరూ చాలా తృప్తిగా ఉన్నారు. చాలా తక్కువ రోజుల్లో పనిచేసినప్పటికీ మంచి కథ వచ్చిందని షూటింగ్ ముందుకు కొనసాగింది. షూటింగ్ లో చాలా భాగం అంటే ఆ పల్లెటూరు సీన్లు అవన్నీ కూడా నెల్లూరు దగ్గర రేబాల అని ఒక ఊరుంది, ఆ ఊళ్ళో షూటింగ్ చేశారు. పతాక సన్నివేశాలను మాత్రం మద్రాసు దగ్గర పోరూరు అని ఆ ఊళ్ళో షూటింగ్ చేశారు. ఈ అడవిలో దృశ్యాలు, అడవిలోకి వెళ్లడం, చిరంజీవి అక్కడ దాక్కోవడం, అక్కడ వీళ్ళు ఎదురవ్వడం, ఈ సీన్లన్నీనేమో తలకోన ఫారెస్ట్ అంటే చాలా ఫేమస్ కదా చిత్తూరు జిల్లాలో, అక్కడ ఆ సీన్లన్నీ షూటింగ్ చేశారు. షూటింగ్ అంతా అయిపోయింది, సినిమా అంతా చాలా బాగా వచ్చింది అనుకున్నారు. ఇందాక చెప్పాను కదా, ఈ కథలో పరశూరి బ్రదర్స్ కి చాలా సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే శాస్త్రీయమైనటువంటి చాలా సూత్రాలని కాదు, శాస్త్రీయమైనటువంటి కొన్ని ఎలా రాయాలి కథ అనే దానికి కొన్ని పాయింట్లు వీళ్ళ కనపడినాయట. అదేమిటంటే అగ్ని పురాణం అనే పుస్తకంలో, నాకు తెలీదు, నేను ఎక్కువ పూర్తిగా చదవలేదు అగ్ని పురాణాన్ని, ఇది పరశురి బ్రదర్స్ చెప్పిన మాటే. అగ్ని పురాణంలో కథ అంటే ఎలా ఉండాలి అని ఒక శ్లోకం ఉందటండి. అదేంటంటే భయానకం సుఖపరం గర్భేచ కరుణోరస అద్భుతోంతే సుక్లుప్తార్థో నోదోత్త సా కథానిక అని ఒక శ్లోకం ఉంది. దాంట్లో ఏంటంటే కథ అనేది ఎలా ఉంటే పాఠకులని ఒప్పించవచ్చు అనడానికి ఒక ఉదాహరణ చెప్పారు. దీని అర్థం ఏంటంటే భయానకం సుఖపరం, కథ మొదలయ్యేటప్పుడు భయానక రసంలో ఉండాలి, ఆ భయానక రసం సుఖంగా ఉండాలట. భయానక రసం సుఖంగా ఎలా ఉంటుందండి? ఈ ఖైదీ సినిమా మొట్టమొదట్లో ఏమిటి, చిరంజీవి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పోలీసు అందరినీ తన్నుకుంటూ పోలీసులు కాలిస్తుంటే గాయపడి తప్పించుకోవడం, ఇది కదా, అది భయానకంగా ఉంటుంది. అయితే చూసే ప్రేక్షకుడికి అతను పోలీసుల చేతిలో పడకుండా ఎలా తప్పించుకుంటాడు అనేది చూస్తూ ఉంటాడు. అలాగే చివరికి తప్పించుకోవడం అనేది ఆ హీరో తప్పించుకున్నాడని ప్రేక్షకులకి సుఖంగా అనిపిస్తుంది, హీరో తర్వాత కథ జరగడానికి సుఖంగా ఉంటుంది. ఆ విధంగా భయానకం సుఖపరం అన్నదానికి కరెక్ట్ గా సరిపోయింది వాళ్ళు రాసుకున్నటువంటి మొట్టమొదటి సీన్లు. తర్వాత గర్భేచ కరుణోరస, కథ మధ్యలో కరుణ రసం ఎక్కువగా ఉండాలట.
దానికి ఏం జరిగిందంటే ఈ కథ రాసుకున్నప్పుడు వీళ్ళ అమ్మాయిని ప్రేమించాడు అని తెలియగానే హీరో తండ్రిని చంపించేస్తాడు. హీరో తండ్రి చనిపోగానే హీరోకి తన పొలాన్ని కౌలుకిచ్చి హీరో ఆ పొలంలో దున్నుకుంటూ ఉంటే వాళ్ళ అక్క సహాయం చేస్తుంటే ఈయన మళ్ళా విలన్ అతనికి ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ అక్కను కూడా కొన్ని పరిస్థితులు వాళ్ళ అక్కను చంపేసి ఆ నేరాన్ని హీరో మీద వేయడం, ఆ తర్వాత హీరోకి ఆశ్రయం ఇచ్చినటువంటి డాక్టర్ను కూడా చంపేయడం, ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రేక్షకుల్లో ఆ పాత్ర మీద సానుభూతిని కలిగిస్తాయి, కరుణరసాన్ని పెంపొందిస్తాయి. ఆ విధంగా కథ మధ్యలో కరుణరసం, తర్వాత అద్భుత రసం, చిట్ట చివరిలో ఇతను బయటకు వచ్చి వీళ్ళని చంపేసేయడం, సుక్లుప్తార్థం, చాలా క్లుప్తంగా ఉండాలి, సంభాషణలు కూడాను అర్థం అయ్యేలాగా ఉండాలి. ఈ సినిమా ముందు వరకు పరశూరి బ్రదర్స్ పెద్ద పెద్ద డైలాగులు రాస్తుండేవాడు. ఈ సినిమాలోనే వాళ్ళు చాలా క్లుప్తంగా సటిల్ గా సంభాషణలు రాయడం మొదలు పెట్టామని వాళ్ళే చెప్పుకున్నారు. ఇదంతా కథానికలో భాగంగా ఉంటే ఆ కథానిక పాఠకుడికి కానీ దాన్ని చిత్రంగా చిత్రీకరించినప్పుడు ప్రేక్షకుడు కానీ బాగా నచ్చుతుంది అని వీళ్ళు కథ రాసినప్పుడు అనుకోలేదు. కథంతా అయిపోయి పరశూరి గోపాలకృష్ణ గారు ఆయన థీసిస్ రాసేటప్పుడు డాక్టరేట్ కి ఇది చదివి వెనక్కి తిరిగి ఖైదీ కథనంతటిని ఒకసారి నెమరేసుకుంటే అందులో చెప్పినటువంటి కథానిక లక్షణాలన్నీ కూడా ఖైదీలో సరిగ్గా సరిపోయినాయి అని ఆయనకు అనిపించినాడు. కొన్ని విషయాలండి మనకి సూత్రబద్ధంగా సైద్ధాంతికంగా విశ్లేషించలేకపోవచ్చు, కానీ ఆ కథ అందరికీ నచ్చడానికి, ప్రేక్షకుల్లో ఆ కథ ప్రజామోదం పొందడానికి కూడా ఆ రచయితలకు కూడా తెలియనటువంటి కొన్ని సైద్ధాంతిక నిబంధనలు అనుకోకుండా కలిసి వస్తూ ఉంటాయి. ఈ ఖైదీ సినిమాలో కూడా అదే జరిగిందనమాట. ఇలాంటివన్నీ కలిసి ఇవే కాకుండా అందులో మిగతా రసాలన్నింటినీ కూడా సమపాళ్లలో రంగరించి కరెక్ట్ గా చూపించడంతో అన్ని విభాగాలు, చిరంజీవి గారి నటన కానీ, దర్శకత్వం కానీ, పాటలు, సంగీతం ఇవన్నీ కలిసి సమపాళ్లలో రావడంతో కథలో కూడా ఈ సూత్రాలన్నీ ఇవ్వడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇవండి షూటింగ్ విశేషాలు, కథ గురించి వాళ్ళు చేసిన విశ్లేషణ. ఇంకా ఈ సినిమా విడుదలయ్యాక జరిగినటువంటి విచిత్రాలు, దాని యొక్క ప్రత్యేకతలు, ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది, ఎంత వాళ్ళకి వెనక్కి వచ్చింది, చిరంజీవి గారి కెరీర్ ఎలా వెళ్ళింది, ఈ విశేషాలని ఈ సినిమా షూటింగ్ అయిపోయాక రిలీజ్ అయినప్పుడు అటండి పరశూరి బ్రదర్స్ హైదరాబాద్ లో శాంతి థియేటర్ కి చూడడానికి వెళితే అసలు సినిమా ప్రివ్యూ వేసినప్పుడు, సినిమా థియేటర్ తర్వాత వెళ్దాం, ప్రివ్యూ వేసినప్పుడు చాలా మంది అన్నారట ఫస్ట్ హాఫ్ బాగానే ఉందండి, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, మరి సరిగా ఆడుతుందో లేదో అని చూసిన వాళ్ళందరూ చెప్పారట. అట్లాగే ఈ సినిమా విడుదలవడానికి వారం రోజుల ముందు చిరంజీవి గారిది ఇంకొక సినిమా వచ్చింది, సింహాపురి సింహం అని, అది సరిగ్గా ఆడలేదు. దాంతో కూడా ఈ సినిమా బిజినెస్ అవడం చాలా కష్టమైందట. అక్టోబర్ 20వ తారీఖున సింహాపురి సింహం విడుదలైంది, 28న ఖైదీ విడుదలైంది. ఈ ఖైదీ విడుదలైన వారం రోజులకు మళ్ళీ మంత్రి గారు వియ్యం కూడా ఇంకో సినిమా విడుదలైంది. ఇది ఆ చిరంజీవి గారి సినిమాలు విడుదలైనటువంటి సందర్భం, ఖైదీకి అటు ఇటు. ఈ సినిమా విడుదలైనప్పుడు పరశూరి బ్రదర్స్ హైదరాబాద్ లో శాంతి థియేటర్ కి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఆట చూస్తుంటే చిరంజీవి దాంట్లో ఒక చోట బండి మీద నుంచుంటాడు, బండి కిందకి వెళ్తే చిరంజీవి పైకి లేస్తుంటాడు, తెర కింద నుంచి పైకి వచ్చినట్టుగా. ఒక్కసారి ఆ సీన్ రాగానే థియేటర్ లో ఆడియన్స్ అందరూ లేచి నుంచుని అరుపులు కేకలున్నట దాన్ని అభినందిస్తూ. ఆ సీన్ చూడగానే పరశూరి బ్రదర్స్ అనుకున్నారట ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయిపోతుందని మొట్టమొదటి ఆటలోనే. ఒకసారి తిరుపతిలో ఈ సినిమా ఆట జరుగుతున్నప్పుడు చిట్ట చివరిలో చిరంజీవికి ఆ ఖైదీగా ఆయనకి ఉరిశిక్ష విధిస్తుంటే ఒక ముసలావిడ లేచి నుంచుని బిగ్గరగా ఏడవటం మొదలు పెట్టిందట. చిరంజీవికి ఆ ఖైదీ ఆయనకి ఉరిశిక్ష విధించొద్దు అని, అంతగా లీనం అయిపోయారు అన్ని వయసుల వాళ్ళు కూడా ఆ సినిమాలోను. ఈ సినిమా విజయానికి ఇంకొక అద్భుతమైన కారణం పాటలు, సంగీతం కూడా. వేటూరి గారు, రాజశ్రీ గారు 5 పాటలు రాశారు, చక్రవర్తి గారు వాటికి బాణీలు. ఇంకా ఈ సినిమాలోని రగులుతోంది మొగలిపోదా సినిమాకు ఆ పాట గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. దానికి సంగీత దర్శకత్వం సలీం అని, ఆయన పోయారు, ఇప్పుడు లేరు. ఆయన సమకూర్చినటువంటి నృత్య రీతులు, ఆ తర్వాత చాలా మంది చాలా సినిమాల్లో అదే స్టెప్స్ ని అనుకరించాలని చూశారు, కానీ ఆ రగులుతోంది మొగలిపోదా ఆ దానిలో ఉన్నటువంటి నృత్యం గాని, ఆ పాటకు ఉన్నటువంటి ఆదరణ గాని మిగతా పాటలకు రాలేదు. అలాగే ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర ఉంటుంది, సంయుక్త అని ఒక అమ్మాయి వేస్తుంది, సిఐ మేనకోడలుగానో ఏదో వేస్తుంది అనుకుంటాను. ఆ అమ్మాయి అసలు పేరు నిత్య, తమిళంలో వేషాలు వేస్తూ ఉండేది. నిర్మాతలే చూసి ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా సరిపోతుందని
అమ్మాయిని తమ సినిమాలో పెట్టుకుని వాళ్ళ బ్యానర్ పేరుని అమ్మాయికి సంయుక్త అని పెట్టారు. తర్వాత అమ్మాయి సిరివెన్నెల అలా కొన్ని సినిమాల్లో వేసింది. ఈ సినిమాలో నుండి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏక్నాథ్ అని అప్పట్లో ఒక అతను ఉండేవాడు. ఆయన వీడియో బిజినెస్ కూడా చేస్తూ ఉండేవాడు. అతను స్పెషల్ ఎఫెక్ట్స్ కి స్పెషలిస్ట్ అనమాట. ఈ సినిమా ముందు వరకు సినిమాల్లో బాంబు పేలితే కేవలం మట్టి పైకి లేస్తుండేది, దుమ్ము ధూళి పైకి లేసినట్టు ఉండేదట. ఈ సినిమా నుంచే బాంబు పేలినప్పుడు మంటలు రావడం అనేది ఏకనాథ్ ప్రత్యేకంగా చేశాట. అది ఈ సినిమా నుంచే మొదలైందట. అలాగే ఈ సినిమా ముందు వరకు కూడా హీరో గారు ఎంతమందితో ఫైటింగ్ చేసినప్పటికీ ఏమి మాత్రం బట్టలు నలగకుండా క్రాఫ్ చెదరకుండా ఉంటూ ఉండేదట. ఈ సినిమా నుంచే ఫైటింగ్ కూడా రియల్ గా ఫైటింగ్ చేసినటువంటి ఎఫెక్ట్స్ తీసుకురావడం కూడా ఈ సినిమా నుంచే మొదలైంది అని చెప్తూ ఉంటారు. ఈ సినిమా అటండి ముహూర్తం పెట్టిన రోజునే 25 లక్షల బిజినెస్ జరిగిందట. మొత్తం బిజినెస్ అంత అవ్వలేదు, 25 లక్షలు వచ్చింది. ఈ సినిమా నిర్మాణానికి 15 లక్షలు 20 లక్షలు ఆ మధ్యలో అయిందని చెప్తూ ఉంటారు. కాకపోతే ఎక్కడ వెనకాడకుండా అన్నిటికీ ఖర్చు పెట్టారట. ఇందులో చిరంజీవి గారికి ఇచ్చింది 1,75,000, హీరోయిన్ మాధవికి ఇచ్చింది 40,000, సుమలతకి 20,000, డైరెక్టర్ కోదండరామరెడ్డి గారికి 40,000 పారితోషికం ఇచ్చారట. ఎందుకు చెప్పానంటే ఈ 25 లక్షలు వాళ్ళు మొట్టమొదట్లో బిజినెస్ అయ్యాక సినిమా విడుదలకి ముందు ఆ సింహపురి సింహం పరాజయం పాలవడంతో కొనడానికి ఎవరు రాలేదట మిగతా ఏరియాలన్నీ. అప్పుడు వీళ్ళు అయిన కాడికి తక్కువ రేట్లకు అమ్మేసుకున్నారట. అమ్మేసుకోవడం అంటే ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాలకి మీకు హక్కులు ఇస్తాను, ప్రదర్శన హక్కులు అని కొనుగోలుదారులకు ఇస్తారు. ఆ విధంగా మొట్టమొదటి 5 సంవత్సరాల్లో ఎంత లాభం వచ్చినప్పటికీ దాంట్లో భాగం ఏది నిర్మాతలకి దక్కలేదట. కాకపోతే ఈ సినిమా రిపీటెడ్ రన్స్ లో వచ్చేటటువంటి లాభాలు కూడా ప్రతిసారి విడుదలైనప్పుడు కూడా వాళ్ళకి 25 లక్షలు పైగా వాళ్ళకి లాభాలు వస్తూ ఉండేవట నిర్మాతలకి. ఆ విధంగా రిపీటెడ్ రన్స్ లో కూడా వాళ్ళకి చాలా లాభాలు వచ్చినాయి. అలాగే నిర్మాత ఒక చోట చెప్పారు, అప్పట్లో శాటిలైట్ రైట్స్ అంటే టీవీలో సినిమా వేయడానికి వీళ్ళు హక్కులు అమ్మాలి, దానికోసం కొంత డబ్బులు ఇస్తారనమాట. అది కూడా తెలియక వాళ్ళ చాలా తక్కువ అమ్మేశారట అప్పట్లో అయితే ఇలాంటి సినిమాలు టీవీ వాళ్ళు కొనుక్కోవాలంటే దాదాపుగా 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే గానీ ఇంత హిట్ సినిమా హక్కులు టీవీలకు తక్కువ. కానీ అప్పట్లో చాలా తక్కువకే అమ్మేసేశారట అవన్నీ. ఇక ఈ సినిమా విడుదలయ్యాక దాదాపుగా 6 కేంద్రాల్లో స్ట్రీట్ గా 100 రోజులు ఆడిందట. 14 కేంద్రాల్లో రిపీటెడ్ గా అంటే షిఫ్ట్ లో ఆడిందట. మొత్తం 20 కేంద్రాల్లో ఇది 100 రోజులు ఆడింది. అట్లాగే 1983లో చెప్పుకున్నాం కదా, అంతకు ముందే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం మొదలు పెట్టడం, ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడం, దాదాపు అటు ఇటు సమయంలో ఈ ఖైదీ కూడా హిట్ అవ్వడం, ఆ సంవత్సరం అంతా కూడా తెలుగు ప్రజలకు అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ కూడా ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ పండగలాగా గడిచిందనమాట ఆ సంవత్సరం. అలాగే ఈ సినిమా మిగతా భాషల్లో కూడా రీమేక్ చేశారండి. హిందీలో జితేంద్ర మాధవి కాంబినేషన్ లో ఎస్ఎస్ రవిచంద్ర అని ఆయన దర్శకత్వంలో పద్మరాయ స్టూడియో వాళ్ళు తీశారు. ఖైదీ అనే పేరుతోని 1984లో. ఆ సంవత్సరంలోనే కన్నడంలో కూడా విష్ణువర్ధన్ హీరోగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో తీశారు. 3 భాషల్లోనూ కూడా హీరోయిన్ మాధవినే. మాధవి హీరోయిన్ తర్వాత ఎక్కువ సినిమాల్లో చేయలేదు. ఆవిడ సినిమాల్లో మానేశాక ఇక్కడే న్యూజెర్సీలో ఎక్కడో సెటిల్ అయిపోయారని ఒక వార్త. ఇవ్వండి ఖైదీ చిత్ర విశేషాలన్నీ. ఈ సినిమా ఇప్పటికీ కూడా చిరంజీవి అభిమానులే కాకుండా యాక్షన్ సినిమాలని మెచ్చుకునేటటువంటి ప్రేక్షకులందరూ ఈ రోజుకి కూడా ఈ సినిమాని ఒక ల్యాండ్ మార్క్ లాగా, ఒక ఏమిటంటారు, ఒక మైలురాయి లాగా దాన్ని అనుకుంటూ ఉంటారు. అలాగే చూసినప్పుడల్లా కూడా దీంట్లో చివరగా సుఖాంతం కాకపోయినప్పటికీ ఈ కథానాయకుడు ప్రతీకారం తీసుకోవడం, చివరి సంభాషణ చెప్తాడు, నేను పగ కోసం ఈ జన్మ ఎత్తాను, ప్రేమ కోసం మరో జన్మ ఎత్తాను అని. ఆ సంభాషణ చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ కూడా సినిమా హాల్లో చప్పట్లు కొడుతూ ఉంటారట. ఇంత చక్కటి సినిమాని దర్శకత్వం వహించిన కోదండరామరెడ్డి గారిని, అలాగే నిర్మాతల్ని, ఈ సినిమాతో ఎంతో మందికి స్టార్డమ్ తెచ్చిపెట్టిన పరచూరి బ్రదర్స్ ని, ముఖ్యంగా చిరంజీవి గారిని కూడా అభినందించి తీరాలి. అవండి ఖైదీ చిత్ర విశేషాలు.